అందరికీ నమస్కారము. శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసర శారదీయ శరణివరాత్రి మహోత్సవాలలో 4వ రోజు అమ్మవారు కూష్మాండ అలంకార దర్శనంలో కనిపించారు. నవరాత్రులలో అమ్మవారి 4వ స్వరూపనామం కూష్మాండ. కు అంటే చిన్న, ఊష్మ అంటే శక్తి, అండ అంటే విశ్వం. తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించిందని అర్థం. 8 భుజాలు కలిగి విరాజిల్లుతుండటం వల్ల ఈమెను అష్టభుజదేవి అని కూడా అంటారు. కూష్మాండదేవి 8 చేతులతో ఉంటుంది. ఆ చేతులలో చక్రం, ఖడ్గం, గద, పాశం, ధనువు, బాణాలు, ఒక తేనె బాండం, ఒక రక్త బాండం ఉంటాయి. ఈ అమ్మవారి వాహనము పులి. ఈ విశ్వం లేనప్పుడు, అంతా చీకటే అలుముకున్నప్పుడు ఈ విశ్వాన్ని సృష్టించి తన చిరునవ్వుతో వెలుగును ప్రసాదించింది అమ్మవారు. సూర్యునికి వెలుగుని ఇచ్చింది. కూష్మాండ దుర్గాదేవి అని పురాణోక్తి. సూర్యుని మధ్య భాగంలో ఈ అమ్మవారు నివసిస్తుందని చెప్తుంది దేవి పురాణం. త్రిమూర్తులు, త్రిమాతల సృష్టి ఏ విధంగా జరిగిందంటే, కూష్మాండ దుర్గాదేవి ఎడమ కంటి కాంతి నుంచి నల్లటి రూపంతో ఒక అమ్మవారు జనించింది. ఈమె చాలా ఉగ్ర స్వరూపమైంది. ఈ అమ్మవారికి 10 తలలు, 10 చేతులు, 10 కాళ్ళు, 30 కండ్లు, 30 చేతివేళ్ళు, 30 కాలివేళ్ళు ఉన్నాయి. చిందరవందరంగా ఉండే జుట్టుతో నాలుకలు బయట పెట్టి ఉంటుంది. ఆమె తెల్లటి పండ్లు తన 10 నాలుకలను కొరుకుతున్నట్టుగా ఉంటాయి. మండుతున్న చితిపై కూర్చుని ఉంటుంది ఈ అమ్మవారు. ఆయుధం త్రిశూలం, చక్రం, బాణం, డాలు తెచ్చిన రాక్షసుని తల, పుర్రె, నత్తగుల్ల, ధనువు, కర్ర ధరించి ఉంటుంది కాళి. కూష్మాండదేవి ఈమెకు మహాకాళి అని పేరు పెట్టింది. కూష్మాండ దుర్గాదేవి 3వ కంటి నుంచి ఒక ఉగ్రమైన స్త్రీ ఉద్భవించింది. బంగారు వర్ణంలో ఉన్న ఈ అమ్మవారు 18 చేతులతో ఉంది. ఈమె కాషాయ రంగు వస్త్రాలు, కవచం, కిరీటం ధరించింది. ఆ చేతిలో గొడ్డలి, త్రిశూలం, చక్రం, గద, పిడుగు, బాణం, ఖడ్గం, కమలం, జపమాల, నత్తగుల్ల, గంట, ఉచ్చు, బల్లెం, కొరడ, ధనువు, డాలు, మధుకలశం, నీటి పాత్రలు పట్టుకొని ఉంది. కమలంపై కూర్చున్న ఈ అమ్మవారు మధువును తాగి గట్టిగా గర్జించిందంట. అలా ఉన్న ఆ అమ్మవారికి కూష్మాండదేవి మహాలక్ష్మి అని నామకరణం చేసింది. కూష్మాండదేవి కుడి కంటి కాంతి నుంచి శాంతమూర్తి అయి తెల్లని శరీర ఛాయ కలిగి ఒక స్త్రీ జన్మించింది. తెల్లటి బట్టలు కట్టుకొని తలపై చంద్రవంకంతో ఉన్న ఆమెకు 8 చేతులు ఉన్నాయి. వాటిలో త్రిశూలం, చక్రం, చిన్న డమరుకం, నత్తగుల్ల, గంట, విల్లు, నాగలి ఉన్నాయి. ఆమె ముఖం చంద్రబింబంలా వెలిగిపోతోంది. ముత్యాల నగలు అలంకరించుకున్న ఆమె రత్నాలతో చేసిన సింహాసనంపై కూర్చొని ఉంది. కూష్మాండదేవి ఆమెను మహా సరస్వతి అని పిలిచింది. కూష్మాండదేవి దృష్టి మహాకాళిపై పడగానే ఆమె నుండి ఒక స్త్రీ, పురుషుడు పుట్టారు. పురుషునికి 5 ముఖాలు, 15 కళ్ళు, 10 చేతులు ఉన్నాయి. అతని చర్మం పులి చర్మంలా ఉంది. అతని మెడ చుట్టూ ఒక పాము ఉంది. తలపై చంద్రవంకను ధరించి ఉన్నాడు. అతని చేతిలో గొడ్డలి, జింక, ధనువు, త్రిశూలం, పిడుగు, కపాలం, డమరుకం, జపమాల, కమండలం ఉన్నాయి. కూష్మాండ దుర్గ అతనికి శివుడు అని పేరు పెట్టింది. మహాకాళి శరీరం నుంచి పుట్టిన స్త్రీ తెల్లగా ఉండి 4 చేతుల్లో పాశం, జపమాల, పుస్తకం, కమలం ఉన్నాయి. ఆమె శక్తి అని పేరు పెట్టింది. కూష్మాండదేవి ఇలా కలిసి పుట్టిన శివుడు, శక్తి అన్నా చెల్లెళ్ళు అని అంటారు. కూష్మాండదేవి మహాలక్ష్మిని చూడగానే ఆమె శరీరం నుండి ఒక స్త్రీ, ఒక పురుషుడు వచ్చారు. 4 ముఖాలతో, 4 చేతులతో, ఎరుపు రంగు శరీరంతో, కాషాయ వస్త్రాలతో ఉన్నాడు. ఖరీదైన నగలు ధరించిన అతను తామర పువ్వు, పుస్తకం, జపమాల, కలశం పట్టుకుని ఉన్నాడు. అతనికి బ్రహ్మ అని పేరు పెట్టింది కూష్మాండదేవి. స్త్రీకి 4 చేతులు ఉన్నాయి. అందంగా లేత ఎరుపు వర్ణంలో ఉన్న ఆమె పై 2 చేతుల్లో తామర మొగ్గలు, కింద 2 చేతులు అభయముద్రంలోనూ ఉన్నాయి. లెక్కలేనన్ని ఆభరణాలు ధరించి ఉంది ఆమె. కూష్మాండదేవి ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టి పిలిచింది. ఇలా కలిసి పుట్టిన బ్రహ్మ లక్ష్మీదేవులు కూడా అన్నా చెల్లెన్లే.
सुरसम्पूर्णकलशं रुधिरप्लुतमेव च ददनः सपद्माभ्यं कूष्माण्डशुभमस्तु मे। సమస్తలోక సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి.